ఒకప్పుడు ఎమ్మెల్యే అనేటటువంటి వాళ్ళు, మంత్రులు అనేటటువంటి వాళ్ళు కూడా కలెక్టర్ కోసం వెయిట్ చేసిన రోజులు చూసాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బయట వెయిట్ చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, అది కూడా చాలా మర్యాదగా మాట్లాడి ఇట్లా ఉన్నాయండి అని మంత్రులు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఆ ఎమ్మెల్యేల తరపున మంత్రులు మాట్లాడి, అందులో కలెక్టర్లు చాలా నిర్మోహమాటంగా, సార్ ఇది చట్టవిరుద్ధం అవుతుంది, ఇది ప్రభుత్వ విధానాలకు విరుద్ధమైనటువంటిది అని మొహమాటం లేకుండా చెప్పేసేవాళ్ళు. దాన్ని అంగీకరించి దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా అది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, చంద్రబాబు గారి గతంలో ఉన్నటువంటి పాలన సందర్భంలో, ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే చెప్పారని ఆర్డీఓలే పనిచేసేస్తారు, ఎంఆర్ఓలే పనిచేసేస్తారు. కలెక్టర్తో సంబంధమే లేదు. కలెక్టర్ అడిగినా లేకపోతే ఎస్పీ అడిగినా లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ సార్ అని చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితులలో ఐఏఎస్లు ఐపీఎస్లు అనేవాళ్ళు నామమాత్రంగా మిగులుతున్నారు, లేదా అధికార పక్షం వాళ్ళకి పనిచేసి పెట్టేటటువంటి వాళ్ళుగా మిగులుతున్నారు. చట్టం చుట్టమవుతోంది, రాజ్యాంగం పక్కకెళ్ళిపోతుంది, రాజకీయ పాలకులకి తాము తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం ఇవాల్టి వరకు బాగానే ఉంటుంది. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, లేకపోతే ఒక ఆయన పేరేంటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జరిగిన చర్యలు, అట్లాగే ఐఏఎస్ల మీద కేసులు, ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లకి ప్రశాంతత ఉంటుందా? నిజంగా వాళ్ళు ఇది కోరుకుంటున్నారా? ఇది $1,000,000 ప్రశ్న.